ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీతలో ఉన్న 701 శ్లోకాలలో కొన్ని శ్లోకాలు చాలా గొప్పగా జనజీవితంలోకి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయినటువంటి ఒక శ్లోకం ఇది. కర్మ గురించి చెప్పారు కృష్ణ పరమాత్మ, జ్ఞానం గురించి చెప్పారు, ప్రకృతి ధర్మం గురించి చెప్పారు. ఇప్పుడు స్వధర్మమే శ్రేయస్సు కలిగిస్తుంది అని చెప్తున్నాడు. ఇదేనండి. ఇప్పుడు కొడుకు ధర్మాన్ని నిర్వర్తించాలి, తల్లి ధర్మాన్ని నిర్వర్తించాలి, తండ్రి ధర్మాన్ని నిర్వర్తించాలి. ఎవరెవరు ఏ ఉద్యోగాలలో ఉన్నారో ఆయా ఉద్యోగాల బాధ్యతలు నిర్వర్తిస్తే వాళ్ళు తమ ధర్మాలను నిర్వర్తించినట్టు. ఇక్కడ స్వీయ ధర్మం అంటే ఏంటి? ఆ విధంగా కృష్ణ పరమాత్మ చెబుతూ స్వధర్మమే శ్రేయస్సునిస్తుంది అని ఎంత గట్టిగా ప్రబోధిస్తున్నాడు ఈ అర్జునునికి. అర్జునుని స్వధర్మం ఏమిటిది? క్షత్రియ ధర్మము. ఇంకా స్వీయ ధర్మం అంటే ఏంటిది? ఆత్మధర్మము. ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఆత్మధర్మము. అంటే తన ఆత్మజ్ఞానాన్ని, ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి ఆ ఆత్మధర్మంలోకి మనిషి వెళ్ళిపోవాలి. అలా కాకుండా తిరగడానికి వీటికి ఉండేటటువంటి కర్మల కొరకే తాను జీవించినాను అనేటటువంటిది అనుకుంటే లోకం దృష్టిలో పతనమైనట్టు లెక్క. అలా కాకుండా తాను ఒకరి కొరకు బతుకుతున్నాడు అనేటటువంటి ఉపకార జీవితం కొనసాగించినట్టయితే అది గొప్ప జీవితం అవుతుంది. అంతేకాకుండా తాను తన స్వధర్మాన్ని నిర్వర్తించాలి అనేటటువంటిది చాలా గట్టిగా ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మా స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. స్వనుష్ఠితం మగు పరుల ధర్మము కన్న విగుణపు స్వీయ ధర్మము మేలు మరణము స్వధర్మమున మేలు భయదము పరుల ధర్మము. నీవు స్వీకరించిన నీ ధర్మం ఏదైతే ఉన్నదో ఆ ధర్మములో ఒకవేళ లోపం ఉన్నా కానీ నీ ధర్మాన్ని నీవు అనువర్తించాలి, నీ ధర్మాన్ని నీవు నిర్వహిస్తూనే ఉండాలి. పరుల యొక్క ధర్మాన్ని నీవు స్వీకరించినట్టయితే దానికంటే మరణం మేలు. స్వధర్మే నిధనం శ్రేయః. స్వధర్మంలో చచ్చిపోయినా సరే కానీ స్వధర్మాన్ని వదిలిపెట్టరాదు అనేటటువంటిది. దీని మీద చాలా వివాదాలు వచ్చేసినాయి జనజీవితంలో. అంటే జనజీవితంలోకి వీటి అర్థాలు మహామహోపాధ్యాయులైనటువంటి వారు, పండితులు, జ్ఞానులు అయినటువంటి వారు రకరకాలుగా తమ వాదాలను ఇందులో వినిపించారు. అద్వైతులు ఒక రకంగా, ద్వైతులు ఒక రకంగా, విశిష్టాద్వైతులు ఇంకొక రకంగా ఈ రకరకాలుగా చెబుతూ వచ్చారు. ధర్మం అంటే మతము అనేటటువంటి భావనే కలిగి ఉన్నటువంటి వారైతే నీవు నీ మతాన్ని వదిలిపెట్టకు, నీ మతంలో నీవు చచ్చిపోయినా సరే కానీ పరమతాన్ని నీవు అనుసరించకు అనేటటువంటి విధంగా వ్యాఖ్యానం చేశారు. కానీ ధర్మం అంటే ధారణాత్ ఇది ధర్మ, ధరించేది ధర్మము. అంటే నీ కర్తవ్యం ఏదైతే ఉన్నదో అదే నీ ధర్మము అన్నమాట. కానీ ఆ విధంగా కాకుండా దీనిని సంప్రదాయము, మతము అనేటటువంటి అర్థంలో చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. అర్జునుడిది క్షత్రియ ధర్మం, అతని ధర్మాన్ని అతను వదిలిపెట్టకూడదు. ఆ ధర్మంలో అతను చనిపోయినా సరే కానీ వేరే వారి ధర్మాన్ని స్వీకరించడానికి మంచిది కాదు. అందుకొరకని చెప్పేసి తాను తన ధర్మాన్ని ఆచరించాల్సిందని ఇంత గట్టిగా శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మా స్వనుష్ఠితాత్ అని స్వధర్మే నిధనం శ్రేయః. తన స్వధర్మంలో చనిపోయినా సరే కానీ పరధర్మాన్ని అనుసరించకూడదు అనేటటువంటిది ఇంత ఘాటుగా కర్మయోగం యొక్క చివరి భాగంలో కృష్ణ పరమాత్మ ఇలాగ చెప్తున్నాడు. ఇలాగా తన ధర్మాన్ని వదిలిపెట్టి మరో ధర్మాన్ని ఆచరించకూడదని, స్వధర్మ నిర్వహణలో మరణం సంభవించినా సరే అని ఈ విధంగా స్వీయ ధర్మం అన్నింటికంటే గొప్పది అనేటటువంటి భావన కలిగించడం వెనుక ఉన్నటువంటి భావన మనం కొద్దిగా అర్థం చేసుకున్నట్టయితే, నీవు ఒకవేళ పరధర్మాన్ని స్వీకరిస్తే, అంటే దీనిని మరొక రకంగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు చెప్పింది ఏమిటి అని అంటే, నీవు ఒకవేళ నీ ధర్మాన్ని వదిలి వేరే ధర్మాన్ని స్వీకరించినట్టయితే, నీలాగా మరో 10 మంది స్వీకరించినట్టయితే నీ ధర్మానుయాయులు తగ్గిపోతారు. అప్పుడు ఏమైపోతుంది? పరధర్మానుయాయులు పెరుగుతారు. వాళ్ళు పెరిగిన తర్వాత ఏమవుతుంది? నీ ఉన్న ఇల్లు నీది కాదు, నీ ఉన్న దేశం నీది కాదు, నీవు పూర్వంలాగా మళ్ళా పారతంత్ర్యంలోకి వెళ్ళిపోతావని ఆధునిక కాలంలో స్వాతంత్ర్యోద్యమ సందర్భంగా, జాతీయోద్యమాల సందర్భంగా దీనిని ఈ విధంగా వ్యాఖ్యానించి చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అప్పుడు అది అవసరం ఉన్నది. ఎందుకంటే భారతీయుడు పారతంత్ర్యంలో ఉన్నాడు కాబట్టి 1947 ఆగస్టు 15న తాను పోరాడి స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నాడు కాబట్టి నీ ధర్మాన్ని నీవు అనుసరించాలంటే అక్కడ ఈ శ్లోకాన్ని
వ్యాఖ్యానం చేసినటువంటి వాళ్ళు నీ ధర్మం దేశరక్షణ, నీ స్వదేశం నీది. ఎలాంటిది నీ ఈ స్వదేశం అంటే ఇది ఆ సింధు పర్యంతాయస్య భారత భూమిక పితృభూహు పుణ్యభూశ్చైవ సవై హిందురితి స్మృత. సింధు నది నుంచి హిందూ మహాసముద్రం వరకున్న ఏ భూభాగం ఉన్నదో దాన్ని రక్షించుకోవడమే నీ ధర్మం అని ఈ విధంగా జాతీయోద్యమంలో చెప్పారండి. కాబట్టి ఈ శ్లోకానికి ఎన్ని విధాలుగా వేల పుటల చరిత్ర, వేల పుటల వ్యాఖ్యానం గ్రంథ రూపంలో వచ్చినటువంటిది మనకు కనిపిస్తుంది భారతదేశంలో. అందుకే శ్రేయాన్ స్వధర్మో విగుణ, స్వధర్మం విగుణమైనా సరే అది నీకు శ్రేయస్సు కలిగిస్తుంది. పరధర్మో భయావహ, పరధర్మం భయాన్ని కలిగిస్తుంది. స్వధర్మే నిధనం శ్రేయ, నీ ధర్మంలో నీకు మరణం వచ్చినా సరే అది శ్రేయస్సు కిందనే లెక్క. పరధర్మో భయావహ, ఇతరుల ధర్మం నీకు భయాన్ని కలిగిస్తుంది అని ఇన్ని విధాలుగా దీనిని వ్యాఖ్యానించడానికి వీలైనటువంటి అంశాలు ఇందులో ఉన్నాయి. సంస్కృత భాషలో ఇన్ని అర్థాలు చెప్పుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అది సంస్కృతంలో భగవద్గీత ఈ విధంగా రావడం వెనుక భారతీయ భాషలన్నింటిలోకి వెళ్ళి రకరకాలుగా దీనికి వ్యాఖ్యానం చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది. సరే, వ్యాఖ్యానం ఏ విధంగా ఉన్నా కానీ కేవలం ఇక్కడ అర్జునుడి పరంగా చెప్పుకున్నట్టయితే నీ స్వధర్మం ఇది, యుద్ధం చేయాలి. ఎందుకొరకు చేయాలి? నీ భూభాగం నీది కాకుండా పోయింది, మీరు ఆపదల్లో ఉన్నారు, మీ భార్య అనేక రకాల అవమానాలకు గురయింది, అంతేకాకుండా నిన్ను ఆశ్రయించి ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో జనం, వాళ్ళందరూ కూడా మీ యొక్క క్షేమాన్ని ఆశిస్తున్నారు, వాళ్లకు తిండి తిప్పలు కూడా మీరే చూడాలి. కాబట్టి నీ స్వధర్మం యుద్ధం, అందుకొరకు నీ యుద్ధం చేయాల్సిందే అని కృష్ణ పరమాత్మ ఇక్కడ బోధిస్తున్నాడండి. అందుకొరకు అర్జునుడిని దానికి సంసిద్ధం చేయడానికే ఈ విధమైనటువంటి బోధ చేశాడని మనం భావిద్దాం. కాబట్టి ఎవరెవరం ఏ ధర్మంలో మనం ఉన్నామో మన స్వీయ ధర్మాన్ని మనం అనుసరిస్తూ ముందుకు సాగుదామని మనం ఈ సందేశంగా స్వీకరిద్దాం. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీః విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.